తిరుమల యాత్ర 7 స్టెప్స్లో చేస్తేనే మీకు పరిపూర్ణమైన యాత్రా ఫలితం దక్కుతుంది. స్టెప్ నెంబర్ 4, 5, 6 అయితే చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వద్దు. స్టెప్ నెంబర్ 1 కాణిపాకం టెంపుల్. మన యాత్రను ముందుగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనంతో మొదలు పెట్టాలి. ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికంటే ముందు స్వయంభూగా వెలిసిన కాణిపాక వినాయక స్వామిని దర్శించుకోవడం ఎంతో శుభప్రదమని భక్తులు నమ్ముతారు. సో తిరుపతి బస్టాండ్ నుంచి అయితే సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కాణిపాకం టెంపుల్కి చాలా ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 100 నుంచి 150 రూపాయల మధ్యలో ఉంటుంది. స్టెప్ నెంబర్ 2 పద్మావతి అమ్మవారి టెంపుల్. కాణిపాకం తర్వాత మన యాత్రలో రెండో స్టెప్ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి టెంపుల్ని సందర్శించడం. ఎందుకంటే పురాణాల ప్రకారం ముందు అమ్మవారి ఆశీస్సులు పొందితేనే స్వామివారి అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెప్పి ఒక నమ్మకం. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు అక్కడే ఉన్న పద్మ సరోవరంలో ఖచ్చితంగా పవిత్ర స్నానం ఆచరించాలి. ఎందుకంటే ఇలా చేసిన తర్వాతే ఆ తల్లి దర్శనం చేసుకోవడం ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. మేము వెళ్ళినప్పుడైతే అమ్మవారి పుష్కరిణి క్లోజ్ చేసింది. తెప్పోత్సవం కోసం ఏవో మరమ్మతులు చేస్తున్నారు. దీంతో మాకైతే స్నానం చేసే అవకాశం దొరకలేదు. కానీ మీరు వెళ్ళినప్పుడు మాత్రం అవకాశం ఉంటే తప్పనిసరిగా ముందు పద్మ సరోవరంలో స్నానం చేసి ఆ తర్వాత అమ్మవారిని దర్శించండి. ఇక ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే తిరుపతి బస్టాండ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆటో వల్ల ఒక మనిషికి వచ్చేసి 30 నుంచి 40 రూపాయల మధ్యలో ఛార్జ్ చేస్తారు. స్టెప్ నెంబర్ 3 కపిల తీర్థం. అమ్మవారి దర్శనం తర్వాత మనం తప్పకుండా కొండ కింద ఉన్న కపిల తీర్థంలో స్నానం చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే మనలోని పాపాలు తొలగిపోయి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి అర్హత పొందుతామని చెప్పి పురాణాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కపిల తీర్థంలో స్నానం చేయండి. అలాగే అక్కడే ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయం మరియు నరసింహ స్వామివారి ఆలయం కూడా దర్శించండి. మేమైతే ఈ కపిల తీర్థానికి సమ్మర్ టైంలో వెళ్ళాం, అందుకే వాటర్ ఫాల్ లేదు. అదే మీరు వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఒక అందమైన వాటర్ ఫాల్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ కపిల తీర్థం అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వల్ల ఒక మనిషికి 40 నుండి 60 రూపాయల మధ్యలో ఛార్జ్ చేస్తూ ఉంటారు. స్టెప్ నెంబర్ 4 స్వామి పుష్కరిణి స్నానం. కొండ కింద ఉన్న ఈ 3 ప్రదేశాలు దర్శించిన తర్వాత మీకు అనుగుణమైన దారిలో కొండపైకి చేరుకోండి. మేమైతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి కొండపైకి చేరుకున్నాం. ఇక తర్వాత మీరు ఏమైనా తలనీలాలు వంటివి సమర్పించాలనుకుంటే అవి ఇచ్చేసి స్వామివారి గుడి ప్రక్కనే ఉన్న పుష్కరిణిలో తప్పనిసరిగా స్నానం చేయాలి. ఎందుకంటే స్వామివారి ఈ పుష్కరిణిను సాక్షాత్తు వైకుంఠం నుంచి గరుత్మంతుడు భూమిపైకి తెచ్చాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ పుష్కరిణిను గంగమ్మ తల్లి కంటే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులో పవిత్ర స్నానం చేస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల నమ్మకం. కాబట్టి మనం ఈ పుష్కరిణిలో స్నానం చేసిన తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. స్టెప్ నెంబర్ 5 వరాహస్వామివారి దర్శనం. పురాణాల ప్రకారం పుష్కరిణి స్నానం తర్వాత పక్కనే ఉన్న వరాహస్వామి దర్శనం చేయకుండా మనమైతే శ్రీవారి దర్శనం చేయకూడదు. ఎందుకంటే ఈ తిరుమల కొండలకు అసలు యజమాని భూవరాహస్వామి. అయితే మన శ్రీవారు లక్ష్మీదేవి కోసం వైకుంఠం నుండి భూమిపైకి వచ్చినప్పుడు తిరుమల కొండపైన తన నివాసం కోసం వరాహస్వామిని కొంత స్థలం కోరారు. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక పవిత్రమైన ఒప్పందం జరిగింది. అప్పట్లో శ్రీవారి వద్ద సంపద ఏమీ లేకపోవడంతో వరాహస్వామికి ఆయన ఒక మాట ఇచ్చారు. భవిష్యత్తులో తిరుమలకి వచ్చే భక్తులంతా మొదట నీ దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనం చేసుకుంటారు. నాకు జరిగే మొదటి పూజ, మొదటి నైవేద్యం నీకు సమర్పించిన తర్వాతే నాకు సమర్పిస్తారు అని శ్రీవారి వరాహస్వామికి మాట ఇచ్చారు. కాబట్టి ముందు మనం తప్పనిసరిగా వరాహస్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలా చేస్తేనే ఆ 7 కొండల వాడికి తృప్తి కలుగుతుంది. స్టెప్ నెంబర్ 6 శ్రీవారి దర్శనం. దీని గురించి అంత చెప్పుకున్నా తనివి తీరదు. అయ్యవారి దర్శనం కోసం కొన్ని గంటల పాటు క్యూ లైన్లో వేచి ఉండి ఒక 5 సెకండ్ల పాటు ఆయన చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతి. నిజంగా ఆ అనుభూతి గురించి మనమైతే మాటల్లో చెప్పలేం. అయితే మనం ఆ శ్రీవారిని ఎంతసేపు చూసామనేది ముఖ్యం కాదు, ఎంత మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శించుకున్నామనేది ముఖ్యం. ఆ క్షణంలో మన దృష్టి, మన ఆలోచన, మన భక్తి మొత్తం అంతా కూడా స్వామివారి పైనే ఉండాలి. అప్పుడే ఆ దర్శనం మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. సో మీరు ఇప్పుడు తిరుమల యాత్రకు వెళ్ళినా సరే ఈ 4, 5, 6 స్టెప్స్ అస్సలు మర్చిపోవద్దు, తప్పనిసరిగా పాటించాలి. మెయిన్లీ ఈ 3 ప్రదేశాలు అంటే స్వామివారి పుష్కరిణి, వరాహస్వామి టెంపుల్, అలాగే స్వామివారి టెంపుల్, ఈ 3 కూడా పక్క పక్కన ఉంటాయి. మీరు ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. అయితే కొంతమంది తెలియక ఈ పద్ధతిని రివర్స్లో ఫాలో అవుతూ ఉంటారు. అంటే ముందు స్వామివారి దర్శనం చేసేసుకుని ఆ తర్వాత ఖాళీ సమయం దొరికాక పుష్కరిణిలో స్నానం చేస్తారు. అండ్ దెన్ ఆ తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుంటారు. కానీ పురాణాల ప్రకారం చూసుకుంటే మాత్రం ఇలా చేయకూడదు. సో దీని దగ్గర సరే మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ముందు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి పక్కన ఉన్న వరాహస్వామిని దర్శించి ఆ తర్వాత మాత్రమే శ్రీవారి దర్శనం చేయండి. అప్పుడు మాత్రమే శ్రీవారు మనల్ని చూసి తృప్తి చెందుతారు. స్టెప్ నెంబర్ 7 శ్రీకాళహస్తి. శ్రీవారి దర్శనం తర్వాత చివరగా మనమైతే శ్రీకాళహస్తి ఆలయం దర్శించుకుని ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే తిరుమలలో వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిని దర్శించి ఆ తర్వాత శ్రీకాళహస్తిలో పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల మన యాత్ర సంపూర్ణమవుతుంది. శ్రీకాళహస్తి అయితే తిరుపతి బస్టాండ్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోజుకి 500 గంట ఎక్కువ బస్సులు ఈ రూట్లో తిరుగుతూ ఉంటాయి. దీంతో మీరు చాలా ఈజీగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి చేరుకోవచ్చు. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 60 నుంచి 100 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది. అసలు 7 స్టెప్స్లో కనుక మీరు తిరుమల యాత్ర చేశారంటే మీ యాత్రకు ఒక ప్రత్యేకమైన పవిత్రత అలాగే సంపూర్ణత దక్కుతుంది.
మాకైతే ఇవన్నీ కవర్ చేయడానికి 3 రోజులు సమయం పట్టింది. అది కూడా మేము ఎలాంటి స్పెషల్ దర్శనానికి వెళ్ళకుండా సర్వదర్శనంకి వెళ్ళాం. అలాగే కొండ మీద ఉన్న మరికొన్ని ప్రదేశాలు కూడా మేము దర్శించాం. అందుకే మాకు 3 రోజులు సమయం పట్టింది. కానీ మీరు కనుక సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 8 స్టెప్స్ 2 రోజుల్లో ఫినిష్ చేసేయచ్చు. లేదంటే మా దగ్గర ఒక్కరోజు సమయం ఉందనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకున్న 4, 5, 6 స్టెప్స్ ఈ 3 ఫాలో అవుతూ శ్రీవారి దర్శనం చేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.